హైదరాబాద్ హెడ్లైన్స్ ఇక ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి విషయానికి వద్దాం. ఆడపిల్లలను కాపాడాలని అర్థిస్తున్నా అంటూ మోదీ చేసిన ప్రకటనను బ్యాన్ రైటింగ్గా ఇక్కడ సాక్షి హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ఆడ శిశువులను గర్భంలోనే చిదివేసే విష సంస్కృతిని విడనాడాలి. ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక యాచకుడుగా మీ వద్దకు వచ్చాడంటూ బేటీ బచావో బేటీ పడావో పథక ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుని ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేసింది సాక్షి. అలాగే మహిళా అధికారిపై అవినీతి పడగా అంటూ సహకార శాఖలో ఉన్న ఉన్నతాధికారి భాగోతం అంటూ అక్రమాలకు పాల్పడిన సొసైటీలకు సహకరించాలంటూ ఒత్తిడి, మాట వినని మహిళా అధికారులపై వేధింపులు, కెరీర్ను నాశనం చేస్తానంటూ బెదిరింపులు, వేధింపులను సెల్ ఫోన్లో రికార్డ్ చేసిన గ్రూప్ 1 అధికారి, ఆధారాలతో సహా ముఖ్య కార్యదర్శి, పోలీసులు మహిళా కమిషన్కు ఫిర్యాదు. ఆయన స్పందించని ప్రభుత్వం, నమోదు కాని కేసు, శాఖాపరమైన విచారణకు దిక్కులేదు. మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించిన బాధితురాలు. గతంలో కూడా మరో మహిళా అధికారిపై వేధింపుల ఆరోపణలు. ఇంత చరిత్ర ఉన్న అధికారికే శాఖాధిపతి బాధ్యతలు అప్పగింత, ఆరోపణలన్నీ నిరాధారం అంటూ సహకార శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ సురేందర్ ప్రతిస్పందన చేసిన ప్రకటన కూడా ఇక్కడ హైలైట్ చేసింది. అలాగే హృదయం ద్రవించిన వేళ అంటూ పరామర్శ యాత్రలో కుటుంబాల ఆవేదన చూసి షర్మిల కంట తడి పెట్టిన విషయాన్ని కూడా ఇక్కడ ఫోటోతో సహా హైలైట్ చేసింది. తమ తండ్రిని, వైఎస్ఆర్ని గుర్తు చేసుకుంటూ రోధించిన వెంకట నరసయ్య కుమార్తెలు ఉద్వేగాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమైన షర్మిల. కుటుంబానికి అండగా ఉంటామన్న వైఎస్ జగన్ సోదరి. త్రిపురారంలో మైలరాములు కుటుంబానికి భరోసా. ఆయన భార్య హృద్రోగానికి చికిత్స చేస్తామని హామీ. నల్గొండ జిల్లాలో రెండో రోజు 3 కుటుంబాలకు షర్మిల పరామర్శ అంటూ వార్తని ఇక్కడ ప్రచురించింది. వైద్య అక్రమార్కులపై వేటు అంటూ సాక్షి కథనంతో ప్రభుత్వం చర్యలు, 2 కోట్లు చేతులు మారినట్లు ఇంటెలిజెన్స్ నివేదికతో కదలిక. ఆరోగ్య శాఖ డైరెక్టర్ సాంబశివరావు, ఎన్హెచ్ఎంఏలో శ్రీనివాసరెడ్డిపై వేటు. అలాగే బాధ్యతల నుంచి తొలగించిన సర్కార్. వైద్య మంత్రి పేషీలోని ఓ ఎస్టీలపైన కూడా చర్య అంటూ స్వైన్ ఫ్లూ ఏ విధంగా విజృంభిస్తుందో దానికి తగిన చర్యలు తీసుకోలేదంటూ వైద్యాధికారిని బాధ్యుని చేస్తూ నిన్న సస్పెండ్ చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసింది. అలాగే ఎంఎస్ నారాయణ ఆరోగ్యం విషమం అంటూ పలువురు సినీ ప్రముఖుల పరామర్శ అంటూ వార్తని ఇక్కడ బాక్స్లో ఐటెంగా హైలైట్ చేసింది. తెలంగాణ ఉద్యమ పాఠాలు అంటూ నాటి విలీనం నుంచి నేటి విభజన వరకు పాఠ్యాంశాలు. తెలుగు సోషల్ పుస్తకాల్లో మార్పులు. 1 నుంచి 10వ తరగతి వరకు కొత్త పాఠాలపై విద్యాశాఖ కసరత్తు. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్, కేసీఆర్ పాత్ర తదితర వివరాలు. పెద్ద నిజాం పాలన, రజాకార్లు నాటి పరిస్థితులపైన కూడా. అలాగే పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ అవతరణకు చోటు, సాయుధ పోరాట యోధులు, వారి చరిత్రకు కూడా ప్రాధాన్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేసింది. ఇక ఏడం పక్క చూస్తే కనుక కుంద్రా మేయప్పన్ బెట్టింగ్ నిజమే అంటూ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలపై బాంబుల దాడి అంటూ గుంటూరు జిల్లా పాపాయపాలెం వద్ద గురువారం వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ నేతలు బాంబులతో దాడి చేసిన విషయాన్ని, అలాగే ఏపీలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రండి అంటూ ఏపీ సీఎం దావోస్లో పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చిన విషయాన్ని కూడా వివిధ వార్తల సమాహారంగా సాక్షి ఇక్కడ హైలైట్ చేయడం చూస్తున్నాం. ఇక ఈనాడు విషయానికి వస్తే అవినీతిపై తొలి వేటు అంటూ రాజయ్య ఇదేంటయ్యా అంటూ కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా ఇక్కడ బాక్స్లో హైలైట్గా ఈనాడు చేయడం చూస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాలు, 3 అధికారులపై చర్యలు, బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలంటూ శ్రీనివాసరెడ్డి, సాంబశివరావు, బి రాజు అధికారులు ఎవరైతే సస్పెండ్ చేశారో వాళ్ళ ఫోటోలను కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే రాజయ్య ఇదేంటే అటు చర్చనీయాంశంగా ఉప ముఖ్యమంత్రి రాజయ్య వ్యవహారం, అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి ఆగ్రహం, మంత్రివర్గం నుంచి తొలగించే అంశంపై తీవ్రంగా చర్చ అంటూ ఇక్కడ వార్తని హైలైట్ చేసింది. అలాగే కుమార్తెలే అండ అంటూ భ్రూణ హత్యలు ఒక మానసిక వ్యాధి, 18వ శతాబ్దంలో కూడా ఇది లేదు, ఈ కాలంలో ఇంత దారుణమా, వైద్యులు పనిచేయటం సమాజానికి ద్రోహం చేయటమే, బేటీ బచావో బేటీ పడావో అనే పథకాన్ని ప్రారంభించిన మోదీ అంటూ ఇక్కడ బాక్స్లో ఫోటోతో సహా వార్తని హైలైట్ చేసింది. ఫోటోలో మోదీ, అలాగే మేనకా గాంధీ, మిగతా నాయకుల్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే నేటి నుంచి హైదరాబాద్లో జాతీయ ఔషధ సదస్సు అంటూ 40 దేశాల ప్రతినిధుల రాక, 30 మంది సంస్థల సీఈఓలతో సీఎం భేటీ, హైటెక్స్లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అంటూ మంత్రి జూపల్లి వెల్లడించిన విషయాన్ని కూడా హైలైట్ చేసింది. అలాగే నివ్వెరపోయిన కేంద్ర బృందం అంటూ గాంధీ ఆసుపత్రిలో అపరిశుభ్రతపై ఆందోళన, ప్రత్యేక వార్డుల తీరుపై అసంతృప్తి, నేడు సీఎంతో భేటీ, రంగారెడ్డి జిల్లాలో పర్యటన అంటూ వసూళ్లకు పర్యవేక్షణాధికారి అంటూ వైద్య కళాశాలలో పరిసరాల కొనుగోళ్లలో అక్రమాలకు కొత్త మార్గం అంటూ కూడా వార్తని ఇక్కడ ఇచ్చింది. గురువారం హైదరాబాద్లో హోటల్ మ్యారియట్ వద్ద ఉప ముఖ్యమంత్రి రాజయ్య కోసం ఎదురు చూస్తున్న స్వైన్ ఫ్లూ పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం అంటూ రాష్ట్రంలో చేపట్టిన చర్యలపై కేంద్రం అసంతృప్తి వెల్లడి చేసిన విషయాన్ని కూడా ప్రముఖంగా హైలైట్ చేయడం మనం ఇక్కడ
చూస్తున్నాం. ఇక ముస్లింలు 24% పెరిగారు అంటూ నిన్న ఇంగ్లీష్ వార్తాపత్రికల్లో వచ్చిన విషయాన్నే ఇక్కడ కూడా గణాంకాలతో సహా 2001 నుంచి 11 వరకు గణాంకాల వెల్లడి అంటూ వార్తను ఇక్కడ హైలైట్ చేసింది. అలాగే హాస్య నటుడు ఎంఎస్ నారాయణ ఆరోగ్యం విషమం, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని ఇక్కడ బాక్స్లో ఐటమ్గా ఇచ్చింది. ఇక 3 రోజుల పాటు ఒబామా బిజీ అంటూ గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 3 రోజుల పాటు బిజీగా గడుపున్నారంటూ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన వాణిజ్యం, అణు విద్యుత్ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అంటూ ఆయన చేయబోయే కార్యక్రమాల విషయంపై ఇక్కడ ప్రముఖంగా ఈనాడు ప్రచురించడం మనం చూస్తున్నాం. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణ సగం డ్యామ్ ఆక్రమణకు యత్నం అంటూ బ్యానర్ ఐటమ్గా ఇక్కడ నమస్తే తెలంగాణ హైలైట్ చేయడం చూస్తున్నాం. సాగర్ కుడి కాలువను స్వాధీనం చేసుకోండి, 13 గేట్ల ఆక్రమణకు ఏపీ సర్కార్ ఆదేశం, మాచర్ల ఈఈకి అందిన ఏపీఎస్ లేఖ, అలాగే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సాగర్ చీఫ్ ఇంజనీర్, విభజన చట్ట ప్రకారం సాగర్ నిర్వహణ తెలంగాణది, ఏపీ చేష్టలపై నోరెత్తని కృష్ణానది యాజమాన్య బోర్డు అంటూ ఇక్కడ వార్తని ప్రముఖంగా హైలైట్ చేసింది. అలాగే కట్టడి కోసం ముట్టడి అంటూ స్వైన్ ఫ్లూపై కొనసాగుతున్న సమరం, ఇటు సీఎం కేసీఆర్ అటు కేంద్ర బృందం సమగ్ర సమీక్షలు, క్షేత్రస్థాయి తనిఖీల్లో బిజీ, వైరస్ నియంత్రణలో సర్కార్ చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి, అలాగే నిర్లక్ష్యం అక్రమాల బాధ్యులపై వేటు, హెల్త్ డైరెక్టర్ సీఈఓ తొలగింపు అంటూ వార్తని ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేసింది. ఇక బేటీ బచావో బేటీ పడావో పథకం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చిన్నారికి సమృద్ధి ఖాతా పాస్బుక్ అందజేస్తున్న ప్రధాని, చిత్రంలో బ్రాండ్ అంబాసిడర్ సినీ నటి మాధురి దీక్షిత్ ఫోటోను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. అలాగే ఆమీన్పూర్లో సీమ గోడలు అంటూ రహదారికి అడ్డంగా ప్రహరీలు, తుపాకులతో కాపలాదారులు, ఇదేమన్న వారికి బెదిరింపులు, హెచ్ఎంటీ కాలనీ మీదుగా రాకపోకలు బంద్, సీమ ఎమ్మెల్యే కాటసాని పేరిట రోడ్డుపై బోర్డులు, చోద్యం చూస్తున్న అధికారులంటూ రాజధాని నడిబొడ్డున రాయలసీమ నాయకులు గుండాయిజం చేస్తున్నారంటూ, తుపాకులు చూపించి బెదిరిస్తున్నారంటూ జరిగిన సంఘటనని కూడా హైలైట్ చేసింది. అలాగే రికార్డ్ స్థాయిలో సింగరేణి డివిడెండ్, రాష్ట్ర ప్రభుత్వానికి 15% ప్రకటించిన సంస్థ, మాకో లీడర్ కావాలి అంటూ చరిష్మా ఉన్న నేత నాయకుడిగా ఇవ్వండి, లేదంటే ఇక్కడ కేసీఆర్ను ఎదుర్కోలేవంటూ ఢిల్లీ నేతలకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మొరపెట్టుకున్న వైనాన్ని కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రముఖంగా హైలైట్ చేయడం చూస్తున్నాం. ఇంగ్లీష్ వార్తాపత్రికల విషయానికి వస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా, మరియప్పన్ కుందు ఫౌండ్ గిల్టీ ఆఫ్ బెట్టింగ్ panel of ex-CIG to ex-SC judges to decide punishment for them, CSK and RR అంటూ రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ విషయాన్ని, అలాగే సుప్రీం కోర్ట్ బార్ శ్రీనివాసన్ ఫ్రమ్ contesting for BCCI president election అంటూ, both told to hold elections within 6 weeks అంటూ సుప్రీం కోర్ట్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేయడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శ్రీనివాసన్ ఫోటో కూడా ఇక్కడ ఉంది. Who will be the next BCCI chief అంటూ క్వశ్చన్ మార్క్ తో రేస్ వైడ్ ఓపెన్. Srini camp likely to pitch for Jagmohan Dalmia. Finance Minister Arun Jaitley, a former BCCI VP, expected to play crucial role in chief selection once he returns from Davos tomorrow అంటూ వార్తని ఇక్కడ హైలైట్ చేసింది. Court refrains from order on former players. Supreme Court, BCCI not immune to judicial review అంటూ జ్యుడిషియల్ రివ్యూకి బీసీసీఐ కట్టుబడి ఉండాలి అన్న వార్తని ఇక్కడ హైలైట్ చేసింది. ఇక స్కేడ్ స్వైన్ ఫ్లూ, గవర్నమెంట్ డాక్టర్స్ సీక్ వ్యాక్సిన్స్. విత్ డీపెనింగ్ స్వైన్ ఫ్లూ క్రైసిస్ ఇన్ హైదరాబాద్, గర్ల్ గెట్స్ వ్యాక్సినేటెడ్ అగైన్స్ట్ H1N1 వైరస్ అట్ అ ప్రైవేట్ హాస్పిటల్ ఆన్ థర్స్డే అంటూ ఇక్కడ ఫోటోని కూడా హైలైట్ చేసింది. ఇక న్యూక్లియర్ డీల్ స్టక్ ఆన్ యూఎస్ డిమాండ్ అహెడ్ ఆఫ్ ఒబామా విజిట్. ఇక్కడ ఒబామా ఏదైతే విజిట్ గణతంత్ర దినోత్సవానికి ఒబామా వస్తున్న పర్యటన, అలాగే న్యూక్లియర్ డీల్పై జరగబోతున్న చర్చల విషయం కూడా ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా హైలైట్ చేసింది. పాకిస్తాన్ బ్యాన్స్ హకీనస్ జయూడి గ్రౌండ్ సయీద్ అంటూ వార్తను కూడా ఇక్కడ ప్రశ్నించింది. అలాగే యూరోజోన్ గెట్స్ 1.3 ట్రిలియన్ బాండ్ స్టిమ్యులస్ అంటూ వార్తని, అలాగే బ్యాంకర్ షేమ్ లోన్ డిఫాల్ట్ బిజినెస్ మ్యాన్ అంటూ, అలాగే శాంతి భూషణ్ ఓట్స్ ఫర్ బేదీ యాజ్ సీఎం స్లామ్స్ కేజ్రీవాల్ అంటూ ఇక్కడ వార్తనిచ్చింది. అలాగే ఫ్రీ వైఫై ఇన్ 2,500 cities and towns. The free ride will be only for a limited time, after which users will have to pay for further access, a model similar to what is being offered at airport and other places by private operators. Alage 2,500 cities, towns lo free Wi-Fi oka month ki freega aa tarvata ee chargeelu కలెక్ట్ చేస్తారనే వార్తను కూడా ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా వివిధ వార్తల సమాహారంగా ప్రచురించడం మనం చూస్తున్నాం. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వస్తే, సుప్రీం కోర్ట్ tells Srini to pick BCCI or CSK. బీసీసీఐయా లేకపోతే చెన్నై సూపర్ కింగ్సా అనేది శ్రీనివాసన్ నిర్ణయించుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసింది. Amendment in BCCI rules following Srinivasan to own IPL team is bad. BCCI did not adhere to prescribed procedures while conducting probe in IPL spot fixing and betting scandal. అంటూ ఇక్కడ అలాగే శ్రీని must give up ICC post అంటూ ఎక్స్పర్ట్స్ వ్యాఖ్యానించిందని కూడా ఇక్కడ ప్రముఖంగా
డెక్కన్ క్రానికల్ హైలైట్ చేసింది వార్తని. వన్ మోర్ డైస్ ఆఫ్ స్వైన్ ఫ్లూ టోల్ ఇన్ తెలంగాణ స్టేట్ 21 అంటూ ఇక్కడ తెలంగాణ స్టేట్లో అలాగే సిటీలో స్వైన్ ఫ్లూ ఏ విధంగా అయితే విజృంభిస్తుందో ఆ వార్తని ప్రముఖంగా ఇక్కడ డెక్కన్ క్రానికల్ ప్రచురించడం చూస్తున్నాం. ఇక ద హిందూ విషయానికి వస్తే హిందూ బీసీసీఐ ఆర్ సిఎస్కే చూజ్ వన్ అంటూ సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యానించిందో అదే వార్తను హిందూ కూడా ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేయడం చూస్తున్నాం. ఇంగ్లీష్ వార్తాపత్రికలన్నీ ఐపీఎల్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం మనం చూస్తున్నాం. ఇన్ హ్యాండ్ మార్క్ వెర్డిక్ట్ ద సుప్రీం కోర్ట్ సేస్ బీసీసీఐ అఫీషియల్స్ కెన్ నాట్ హ్యావ్ commercial interest in the IPL. Until May 16, 2013, Rajasthan Royals players, recent Akin Chavan, Ajit Chavla, 24th, ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళ మీద అన్ని వాళ్ళ పేరుతో సహా డేట్లతో సహా ఇక్కడ హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ప్యానెల్ టు డిసైడ్ పెనాల్టీ అంటూ, అలాగే ఇక్కడ మోదీ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని కూడా హైలైట్ చేసింది. అలాగే టెర్రర్ అటాక్స్ వార్నింగ్ అంటూ ఒబామా పర్యటన విషయాన్ని కూడా ఇక్కడ ఇచ్చింది. సెంట్రల్ టీమ్ షాక్డ్ అంటూ నర్సింగ్ స్టూడెంట్స్ ఫౌండ్ మ్యానింగ్ ఐసోలేషన్ వార్డ్స్ ఇన్ గాంధీ hospital. Girl dies of swine flu. A 19-year-old girl from Adilabad who was earlier treated for swine flu at a private hospital in Hyderabad died on Thursday at Gandhi Hospital. The girl was admitted to Gandhi Hospital in a critical condition అంటూ వార్తని ఇక్కడ ప్రచురించింది. అలాగే సిబిఐ ఫిక్సింగ్ మీ అంటూ ఫార్మర్ యూనియన్ టెలికాం మినిస్టర్ దయానిధి మారన్ on Thursday accused the CBI of trying to fix him in the BSNL exchange case అంటూ వార్తని ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం. ఆప్ మెంటల్ odds BJP move అంటూ ఫార్మర్ law minister and founder member of the Aam Aadmi Party Shanti Bhushan on Thursday praised BJP's chief ministerial candidate Kiran Bedi and said projecting her was a master stroke అంటూ కిరణ్ బేడి బీజేపీ సీఎం క్యాండిడేట్గా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించడం మనం చూస్తున్నాం. నాట్ క్లియర్ ఇఫ్ పాక్ హ్యాస్ బ్యాన్డ్ జేయూడీ. పాకిస్తాన్ క్లెయిమ్స్ దట్ ఇట్ హ్యాస్ ఫాలోడ్ ద యుఎన్స్ బ్యాన్ ఆన్ జమాతుద్ దావా and that accounts of all UN banned groups have been frozen, but hasn't confirmed if government has issued a new ban of Hafiz Saeed and the Jamatul Dawa అంటూ జేయూడీని బ్యాన్ చేసిన విషయం ఇంతవరకు అది కన్ఫర్మేషన్ లేదు అనే వార్తను కూడా ద హిందూ జాతీయ వార్త ఇంటర్నేషనల్ న్యూస్ని సమాహారంగా ఇక్కడ ప్రచురించడం మనం చూస్తున్నాం. దట్స్ బ్యాట్ ద మెయిన్ న్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్స్. మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బులెటిన్ డీటెయిల్స్ తర్వాత చూద్దాం. స్టే విత్ us.